సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అణు విధ్వంసం నుంచి అణువణువు జీవవైవిధ్యం అనే అంశం తెలుసుకుందాం. 1986 ఏప్రిల్ 26వ తేదీ ఉక్రెయిన్లోని ఉత్తర ప్రాంతం చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం. అక్కడి నిపుణులు చేస్తున్న ప్రయోగాల్లో అనుకోని అపశృతి ఓ రియాక్టర్లో మొదలైన తీవ్ర ఒత్తిడి ఓ ప్రమాదానికి కారణమైంది. కానీ మానవ చరిత్రలో విధ్వంసకర అణుదారుణానికి దారితీసింది. ఫలితం సందడిగా ఉండే చెర్నోబిల్, ప్రియత్ నగరాల నుంచి 2.34 లక్షల మంది ఉన్న పలంగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక ఎన్నో ఏళ్లపాటు చెర్నోబిల్ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధి మహా శ్మశానంగా మిగిలిపోయింది. 40 ఏళ్ల తరువాత అణు కేంద్రం నుంచి వచ్చే రేడియేషన్ను పూర్తిగా నియంత్రించడం జరిగినా నరమానవుడెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం మనిషి నీడ సోకని ఆ నిర్జన సంద్రం ఓ కీకారణ్యంగా మారిపోయింది. అద్భుతమైన జీవవైవిధ్య నిలయంగా మిగిలింది. తోడేళ్లు, గోధుమ వర్ణపు ఎలుగుబంట్లు, యురేషియన్ బైసన్ వంటి వన్యప్రాణులు అక్కడ పాగా వేశాయి. 200కి పైగా పక్షి జాతులకు ఆ ప్రాంతం ఆలవాలంగా మారింది. 1998లో ప్రజేవాల్స్కీస్ గుర్రం వంటి అరుదైన జంతువులను అక్కడ ప్రవేశపెట్టారు. అణు ధార్మికతను తట్టుకునే కొన్ని రకాల కప్పలు, కీటకాలు అక్కడ విస్తారంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి సహజ ప్రయోగశాలగా మారింది. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతంగా అందరి మనసు దోచుకుంటుంది. ఈరోజు మనం అణు విధ్వంసం నుంచి అణువణువు జీవ వైవిధ్యాన్ని సంతరించుకున్న చెర్నోబిల్ ప్రాంతం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.